హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను మీతో ఒక రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి. ఆ రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు చేపల కర్రీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను మొన్న ఎర్రగడ్డకు వెళ్ళానండి కూరగాయలకి. అక్కడ ప్యాకెట్లతో మనకి చేపలు అన్నవి అమ్ముతూ ఉంటారు. అట్లాగా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను, ట్రై చేద్దాము అనేసి. 3 టమాటాలు తీసుకున్నాను, ఒక దోసకాయ తీసుకున్నానండి. ముందు ఈ చేపలు అన్నవి 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీలో వేసేసాము అనేసి అంటే మనకి కర్రీలో మెల్ట్ అయిపోతుంది కాబట్టి కనపడవు. అవి పెద్దవి అయితే డైరెక్ట్గా కర్రీలోనే వేసేయొచ్చండి. చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. 20 రూపీస్ ప్యాకెట్ అనేసి చెప్పారనమాట. ఇట్లా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకండి, మనకి టేస్ట్ అన్నది మారిపోతుంది. ఆయిల్లోనే నేను ఇక్కడ కట్ చేసిన 2 ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీని అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నవి మనకి ఫ్రై అవ్వాలి. ఈ సమ్మర్లో దోసకాయ తీసుకుంటే ఒంటికి చలవ కదండి, అందుకోసం అనేసి కూల్గా ఉన్న రెసిపీసే చేస్తే బాగుంటుంది కదా అనేసి ఈరోజైతే ఈ రెసిపీని చేస్తున్నాను నేను. ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కర్రీ లీవ్స్ అన్నవి యాడ్ చేసుకున్నాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేసుకున్నానండి. మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దోసకాయని అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అలా అని పెద్ద ముక్కలు కాదు, ఇలా అనేసి చిన్న ముక్కలు కాదు, ఇలా మీడియం సైజుతో వేసుకున్నాను. కొందరికైతే ఇలాగా విత్తనాలు వేసుకోవటం ఇష్టం ఉండదు, కొంతమందికి అయితే విత్తనాలు వేసుకోవటం మంచిగా ఉంటుంది కాబట్టి అలా వేసుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళదండి, వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదు. ఇలాగ మూత పెట్టేసుకొని మనం ఈ దోసకాయ అన్నది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దోసకాయ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ని అన్నవి యాడ్ చేసుకున్నాను. మనకి త్వరగానే ఈ దోసకాయ అన్నది కుక్ అయిపోతుందండి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ దోసకాయ టమాటో 2 సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఇలాగ బయటకు వచ్చేస్తుంది అన్నమాట వాటర్ అన్నది. ఈ వాటర్ తోటి మనకి కర్రీ అన్నది కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన కర్రీలోకి ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అన్నవి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక కొద్దిగా గట్టిగా ఉంది కదా, కొద్దిగా సాఫ్ట్నెస్ కోసం అనేసి నేను ఇక్కడ వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ గంటతోటి 3 గంటలు అయితే వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఎండు చేపలను అయితే దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువగా కలిపాము అనేసి అంటే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి ఆ ముక్క అన్నది కనపడదండి. పెద్దగా ఉన్నవి అయితే బాగుండేవి. ఇలా ఒకేసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, దోసకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. చపాతీలో కన్నా కానీ రైస్లోనే బాగుంటుందండి ఈ కర్రీ అన్నది. ఇక్కడ కొద్దిగా నేను కొత్తిమీర అన్నది వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను.
కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ అన్నది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. టేస్ట్లో అయితే సూపర్ ఉంటుందండి. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్